అందరికీ నమస్తే. నేను నాయుడు యాదవ్. వెల్కమ్ టు విష్ణు మీడియా. మార్చి 15, 2024 నిన్న ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ కేసులో, ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. కారణాలు ఏవైనా కావచ్చు, రాజకీయ కారణాలతో అరెస్ట్ చేసి ఉన్నారా, లేకపోతే నిజంగానే ఢిల్లీ మద్యం కేసులో ఆవిడ స్కామ్ చేశారా, ఇలా కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఖచ్చితంగా రాజకీయ కారణాలు అయితే ఉండే తీరుతాయి. అయితే ఇప్పుడు దాని గురించి పక్కన పెడదాం. అసలు ఎమ్మెల్సీ కవిత గారి పాత్ర ఎంత? ఢిల్లీ మద్యం కేసులో కారణాలు ఏవైనా ఉన్నా ఆవిడ పాత్ర ఎంతో కొంత ఉండే తీరుతుంది కదా. అయితే ఈ కేసులో ఆవిడ పాత్ర ఏంటి, అసలు ఆవిడని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, మనం చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఆ ఢిల్లీ మద్యం కేసు సంబంధించి అసలు ఏంటి ఈ ఢిల్లీ మద్యం కేసు, అసలు ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత గారికి ఉన్న సంబంధం ఏంటి, ఈ కేసులో అసలు స్కామ్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ కేసులో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పేర్లు, ఒకటి మనీష్ సిసోడియా. ఈయన ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ ప్రభుత్వంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఎక్సైజ్ మినిస్టర్, ఒకసారి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండో స్పిరిట్ కంపెనీ అంటే మద్యం విక్రయాలకు సంబంధించిన ఒక కంపెనీ. అందులో వాటాదారులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరావు. మొత్తం వాటాదారులు 4. అందులో ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా 2 ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అలాగే ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి. ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి ఈ మనీష్ సిసోడియాకి సంబంధం ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం ముందు. ఇక ఒకసారి ఈ పేర్లను పక్కన పెట్టేసి, సార్ ఢిల్లీ మద్యం, అసలు మద్యం పాలసీ ఏంటనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఢిల్లీలో నవంబర్ 2021 వరకు ఢిల్లీలో మద్యం విక్రయాలు అనేవి డైరెక్ట్గా గవర్నమెంటే నిర్వహిస్తూ ఉండేది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే ప్రభుత్వం మద్యం విక్రయాలు జరుపుతుందో అదే విధంగా 2021 నవంబర్ వరకు డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం విక్రయాలు జరిపేది. నవంబర్ 21, 2021 నవంబర్ తర్వాత కొత్త మద్యం పాలసీని ఆ రాష్ట్ర గవర్నమెంట్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ కొత్త మద్యం పాలసీ యొక్క ఉద్దేశాలు ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే విక్రయాలు చేస్తుందో ఆ మద్యం పాలసీని పూర్తిగా రద్దు చేసి ఆ మద్యం విక్రయాలు అనేవి పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం మొదటి పాలసీ. ఈ పాలసీలో మొదటి ప్రయత్నం. ఇక అందులో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు ఈ మద్యం పాలసీలో. ఒకటి, మద్యం దుకాణాలని తెల్లవారు 3 గంటల వరకు అమ్ముకోవచ్చు. మద్యం విక్రయాలు అనేవి దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారు 3 గంటల వరకు అమ్ముకోవచ్చు. ఈ మద్యం పాలసీలో మొదటిది. రెండోది, మద్యాన్ని ఎంఆర్పి రేట్లతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకోవచ్చు. రేట్లను ఇష్టం వచ్చిన రకంగా పెంచుకోవచ్చు. అదేవిధంగా హోమ్ డెలివరీ, మద్యాన్ని హోమ్ డెలివరీ చేసుకోవడానికి కూడా వీలుండే విధంగా ఈ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. దేశ రాజధానిలో ఇటువంటి మద్యం పాలసీ అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. సో ఇది కాస్త పక్కన పెడదాం. ఈ మద్యం పాలసీ ఉద్దేశాలు ఇవి. అయితే ఈ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కవిత గారు పాత్ర ఏంటి అనేది మనం చూద్దాం. ఈ మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత దీనిపైన అనేక రకాల విమర్శలు వచ్చాయి. నవంబర్ 2021 వచ్చిన తర్వాత, ఈ మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షం నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఎక్సైజ్ మినిస్టర్కి ఏదైతే ఉందో, ఈ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అలాగే ఎక్సైజ్ మినిస్టర్కి ఈ మద్యం పాలసీలో 100 కోట్ల రూపాయలు ఆయన చేతికి వెళ్ళినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జూలై 2022 జూలైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఈ మద్యం పాలసీకి సంబంధించి
సిబిఐ ఎంక్వైరీ చేయవలసిందిగా దీనిపైన అనేక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీంట్లో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన 2022 జూలైన సిబిఐ ఎంక్వైరీ చేయవలసిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడం జరిగింది. అయితే ఈ ఎంక్వైరీలో భాగంగా ఈ మనీష్ సిసోడియాకి ఏదైతే ఉందో ఈ ఎంక్వైరీలో భాగంగా ఈ ఇండో స్పిరిట్ కంపెనీలో వాటాదారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అలాగే ఎమ్మెల్సీ కవిత, అలాగే అరవింద్ ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి, వీళ్ళు ఈ మనీష్ సిసోడియాకి ఈ లైసెన్స్ ఇచ్చినందుకు, వాళ్ళకి ఏదైతే మద్యం విక్రయాలకు సంబంధించిన లైసెన్సులు ఇప్పించినందుకు ఈ మనీష్ సిసోడియాకి 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టు ఈ సిబిఐ ఎంక్వైరీలో తేలిందనమాట. 100 కోట్ల రూపాయలు. అయితే ఈ 100 కోట్ల రూపాయలు ఇచ్చారని దీనికి ఇందాక ఒక మాట చెప్పాను మీకు. 2022లో జూలైలో సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఎక్సైజ్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఈయన 2022లో ఈ ఇండో స్పిరిట్ కంపెనీకి ఇచ్చిన లైసెన్సులు, అంటే ఇండో స్పిరిట్ కంపెనీతో పాటు అనేక కంపెనీలకు మొత్తం 32 జోన్లుగా విభజించి ఢిల్లీ మొత్తం మద్యం విక్రయాలకి సంబంధించిన 32 జోన్లుగా విభజించి 32 జోన్లకు లైసెన్సులు ఇప్పించారు. ఈ 32 జోన్లకు లైసెన్సులు ఇప్పించినందుకు 144 కోట్లు ఫీజు ఏదైతే ఉందో, లైసెన్సులు ఇప్పించినందుకు ఫీజు, ఈ 144 కోట్లను రద్దు చేశారు. ఎందుకంటే కరోనా సమయంలో ఈ మద్యం షాపులకి అమ్మకాలు లేవంట. పాపం ఈ వీర జవాన్లకు, ఈ మద్యం షాపు విక్రయిస్తున్న వీర జవాన్లకు నష్టం వచ్చిందని ఈ మనీష్ సిసోడియా 140 కోట్ల రూపాయలను ఆ లైసెన్సులుగా ఫీజు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే అప్పటికే చెల్లించినటువంటి 30 కోట్ల రూపాయలను మళ్ళీ తిరిగి వాళ్ళకే, మద్యం వ్యాపారులకే మళ్ళీ 30 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించారు. మొత్తం 174 కోట్ల రూపాయలను ఈయన రద్దు చేసేశారు. ఈ వీర జవాన్లకు పాపం నష్టపోయారని చెప్పి ఆ ఫీజు మొత్తాన్ని రద్దు చేశారు. దాంతో అనుమానం వచ్చి ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది 2022 జూలైలో. ఈ సిబిఐ ఎంక్వైరీలో భాగంగా ఈ ఇండో స్పిరిట్ కంపెనీ ఈ మనీష్ సిసోడియాకి 100 కోట్ల రూపాయలు లంచం ఇస్తున్నట్టుగా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినందుకు ఇక్కడ తేలిందనమాట. అందులో ఇండో స్పిరిట్ కంపెనీలో భాగమైనటువంటి ఎమ్మెల్సీ కవిత పేరు ఉండడం ఆవిడ అరెస్ట్ గల కారణం. అయితే ఈ మనీష్ సిసోడియాని ఫిబ్రవరిలో, ఈ జూలైలో 2022 జూలైలో ఎంక్వైరీ చేసి ఫిబ్రవరి 2023లో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2023 మార్చిలో ఎమ్మెల్సీ కవిత గారిని కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు అయితే వచ్చాయి. కానీ కొన్ని అప్పుడు తెలంగాణలో ఎన్నికలు ఉండడం, ఈ ప్రభావం ఎన్నికలపై పడొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఏదైనా కావచ్చు, అప్పుడు ఈవిని అరెస్ట్ చేయలేదు. ఫలితంగా మార్చి 24న 2024 మార్చి 15వ తారీఖున నిన్న కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన పూర్తి స్ట్రక్చర్. ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత క్లియర్ కట్గా మీకు ఎవరు చెప్పరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్నపాటి సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.